హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ క్వశ్చన్స్ 2022 సంబంధించినటువంటి ఎస్ఏ క్వశ్చన్స్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే హార్ట్ ఉందో హార్ట్ తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఒకటి, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఒకటి, అంటే గుండె యొక్క నిర్మాణం ఒకటి, దాంతోపాటు ఈ గుండె పనిచేసే విధానం, ఈ రెండింటి నుంచి ఒకటి కంపల్సరీ వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్స్లో. దీంతోపాటు ఇంకొక ఎస్ఏ చదువుకోవాలి, నెఫ్రాన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో. సో నెఫ్రాన్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్, మూత్రపిండాలకు సంబంధించినటువంటి ఎక్స్క్రేటరీ సిస్టమ్ సంబంధించిన నెఫ్రాన్ స్ట్రక్చర్ ఒకటి. ఈ మూడు కూడా ఎస్ఏ చదవండి, మూడిట్లో ఒకటి కన్ఫర్మ్ వస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మేలు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రెండు ఉంటాయి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దీంతోపాటు ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఒకటి. సో ఈ మూడు కూడా కంపల్సరీ, అంటే పిండాభివృద్ధి దశలు, ఈ మూడు కూడా ఒకటి కంపల్సరీ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 6 ఎస్ఏలు 100% చదవాలి. అయితే ఎస్ఏల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్స్. సో ఒక ఎస్ఏకి హాఫ్ ఆఫ్ ది మార్క్స్ డయాగ్రామ్కి ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మ్యాటర్ ఎక్స్ట్రాడినరీగా రాస్తారు, డయాగ్రామ్ వీక్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకుని మ్యాటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో డయాగ్రామ్ కూడా అంతే ఇంపార్టెన్స్. నీట్ లేబుల్ డయాగ్రామ్ అనేది మనం కంపల్సరీ వేయాలి. కాబట్టి డయాగ్రామ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, నెఫ్రాన్ అవ్వచ్చు, ఈ డయాగ్రామ్స్ మీరు 100% ఇండియర్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను. అంటే హార్ట్ ఇంటర్నేషనల్ డయాగ్రామ్ ఎలా వేయాలి, మేల్ ఏ విధంగా వేయాలి, ఫీమేల్ ఏ విధంగా వేయాలి, వీటి తాలూకా వీడియోస్ తాలూకా లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఆ కింద వీడియోస్ తాలూకా లింక్ ఓపెన్ అవుతుంది. అవి చూసి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఒక 8 మార్క్స్ అంటే 3 మార్క్స్ లేదా కొన్ని ఎగ్జామ్ 4 మార్క్స్ వరకు కూడా డయాగ్రామ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి డయాగ్రామ్స్ మీద 100% మీరు ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం లేబులింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. లేబులింగ్ కూడా మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు డయాగ్రామ్ చూడండి, ఎక్కడో ఎస్ఏ రాసి ఎక్కడో కార్నర్లో కాకుండా నీట్గా సింపుల్గా మధ్యలో కంపల్సరీ డయాగ్రామ్ మధ్యలో వచ్చేలా చూడండి. దీంతో సంబంధం లేబులింగ్ చేసేటప్పుడు చాలా మంది ఇలా గీతలు గీసేస్తారు, అలా గీసేస్తారు. స్కేల్తో గీయండి గీత, లేబులింగ్ చేసే స్కేల్తో గీసి నీట్గా అది మ్యాక్సిమం లేబులింగ్ అంతా రైట్ సైడ్ వచ్చేలా చూసుకోండి, లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్. సో కొన్ని సందర్భాలు లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వండి, కానీ మోస్ట్ ఆఫ్ ది లేబులింగ్ భాగాలన్నీ కూడా రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి. డయాగ్రామ్ చాలా నీట్గా వేయండి. రూల్ పేపర్ మీద మీరు డయాగ్రామ్ వేస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు కొద్దిగా డార్క్గా ఉన్నటువంటి హెచ్బి పెన్సిల్తో పాటు 2B కానీ 3B కానీ డార్క్గా ఉన్న పెన్సిల్స్ కూడా మీరు అవుటర్కి దాన్ని యూజ్ చేస్తే డయాగ్రామ్ అనేది చాలా ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు గ్లిటర్స్ వాడొచ్చా, స్కెచెస్ వాడొచ్చా, పెన్సిల్. సో ఇటువంటివి ఏం వాడద్దు. సో ఇటువంటి వాడటం వల్ల ఏమవుతుందంటే పేపర్ మొత్తం చెత్త అయిపోతుంది. అంటే ఆ ఇంక్ అక్కడిక్కడ అంటుకొని ఆ ఇంక్ బ్యాక్ సైడ్కి ప్రింట్లా వచ్చేసి చాలా చిరాకుగా ఉంటుంది. సో అటువంటి పనులు ఏం చేయొద్దు. నీట్గా పెన్సిల్తోనే ఒక హెచ్బి 2B పట్టుకెళ్తే మీరు ఆ షేడింగ్ తోటి ఆ వేరియేషన్ చూపిస్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. సో అయితే ఏవైతే ఈ 6 ఎస్ఏలు సంబంధించినటువంటి వీడియోస్ డయాగ్రామ్స్ ఏ విధంగా వేయాలని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్లో చూడండి కంపల్సరీగాను. లింక్లో అవి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఇది అంటే డయాగ్రామ్ గురించి చెప్పడానికి చాలామంది, నేను పేపర్ వేసి చేసిన చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే, డయాగ్రామ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వదు. మ్యాటర్ ఎక్స్ట్రాడనరీ రాస్తున్నారు, డయాగ్రామ్ వీక్ చేస్తున్నారు. సో డయాగ్రామ్స్ కూడా 100% మీరు ఇంటర్ ప్రాక్టీస్ చేయండి, నీట్గా వేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఈ విషయం చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.